శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ప్రేక్షకులకు స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు మనం ఆధునికత అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము, కానీ ఆధునికత పేరుతో మన జీవితం ముందుకు వెళ్తుందా? అసలు మన జీవితం ఎలా ఉంటుంది? ఆ విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు మనం ఎలా ఉన్నామంటే ఒక ఆధునిక మనిషిలాగే ఉన్నాం. ఎందుకంటున్నామంటే ఆధునిక మనిషి అంటే రోబో అనుకోండి. ఈరోజు రోబో ఎలా ఉంది అంటే, ఏదైనా రోబో వర్క్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే, ఆ రోబోకి మనం ప్రోగ్రామింగ్ ఇవ్వాలి. ఏ ప్రోగ్రామింగ్ ఇస్తే ఆ ప్రోగ్రామింగ్ ప్రకారంగా చేసుకెళ్తుంది. ఆ చుట్టూ సరౌండింగ్స్ ఎలా ఆ రోబో పని ఏంటంటే మనం ఏం ప్రోగ్రామ్ ఇస్తామో అదే చేస్తుంది తప్ప ఇంకేవి దానికి ఆలోచనతో ఏమీ చేయదు. అలానే ఈరోజు మన మనిషి కూడా ఎలా ఉన్నాము అంటే, ఎవరు ఏదైనా చెప్తే అది చేసుకు వెళ్ళిపోతున్నారు అంతే పిల్లలు. ఈరోజు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎలాంటి పరిస్థితి ఏర్పడింది అంటే, ఏదైనా ఒక పని అలవాటు పడతారో ఆ పని కంటిన్యూస్ చేసుకు వెళ్ళిపోతున్నారు తప్ప అసలు చుట్టూ ఉన్న పరిస్థితులు ఏంటి, ఇప్పుడు నేను ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా, ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఏంటి, ఈ ఆలోచన కంటే ఎక్కువగా ఒక రోబోలానే పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నా అనమాట. అంటే రోబో ఎలా అయితే ప్రోగ్రామింగ్ ఇస్తే నడిచి వెళ్ళిపోతుందో, మనం ఎవరికైనా ఏదైనా ఒక వర్క్ చెప్తే ఏమవుతుంది, ఆ వర్క్ చేసుకు వెళ్ళిపోతున్నారు. కానీ ఆ వర్క్లో ముందేంటి వెనకేంటి ఇవేవి అవగాహన లేకుండానే వెళ్తున్నారు. అంటే మనం ఎలా అయిపోయాము అంటే ఒక రోబోలాగే తయారైపోయాం. రోబో వర్క్ ఏంటంటే ఆ ప్రోగ్రామింగ్ ఇస్తే ఆ వర్క్ చేయడం అంతే, అంతవరకే. ఈరోజు కూడా అంతే. ఏదైనా పిల్లలకి చెప్తే ఏమవుతుంది, అరే చిన్న కుర్చీ పక్కకు పెట్టు అంటే ఆ కుర్చీ పక్కకు పెడుతున్నారు, అంతేకాని ఆ కుర్చీలు ఎక్కడుంటాయో అక్కడ పెట్టమని వాళ్ళకి కరెక్ట్గా చెప్తేనే ఆ కుర్చీ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతున్నారు. లేదంటే కుర్చీ పక్కకు పెట్టంటే అక్కడి నుంచి జరిపి ఇంకో ప్లేస్లో పెడుతున్నారు. అంటే మనిషి ఎలా అయిపోయారు అంటే, చిన్న చిన్న పిల్లలు కానీ అందరూ కానీ మనం అనుకుంటున్నాము, అనుకున్న దానికి తగ్గట్టుగా చేయాలి అంటే దాన్ని కరెక్ట్గా చెప్తేనే కరెక్ట్ చేస్తున్నారు, లేదంటే కరెక్ట్గా చేయలేకపోతున్నారు అనమాట. ఇలా మనం ఏంటి అంటే ఆధునిక మనిషిలాగా మారిపోయాం. కానీ అసలైన ఆధునికత ఏంటి అనే దాని గురించి ఆలోచిస్తే ఇంకా చెప్పాలి అంటే, ఇప్పుడు ఏమైనా కొత్త కొత్త ఐటమ్స్ ఒకప్పటి రోజుల్లో ఏం చేసేవారు అంటే, మంచిగా అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకునేవారు. ఇప్పుడు ఆధునికత పేరుతో అందరూ ఎవరికి వారు సింగిల్ సెల్ ఫోన్స్ ఉంటున్నాయి. ఆ సింగిల్ సెల్ ఫోన్స్లో ఎవరు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియదు. ఎవరో దూర వ్యక్తులతో రిలేషన్స్ ఏర్పరచుకుంటున్నారు. కానీ వాళ్ళు నిజమైన వాళ్ళ, సత్యమైన వాళ్ళ, అసత్యమైన వాళ్ళు కూడా వారికి తెలీదు. ఈరోజు పొజిషన్ ఎలా ఉంది అంటే సత్య అసత్యాలు కూడా గ్రహించలేకపోతున్నారు. ఆధునిక పేరులో పడిపోయి ఫేస్బుక్స్ అంటున్నారు, ఇన్స్టాగ్రామ్స్ అంటున్నారు, ఇలా చాలా వాటిల్లో పడిపోయి సమయాన్నంతా దాంట్లో గడిపేస్తూ ఏం చేస్తున్నారంటే ఎవరో దూరం వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. ఆ దూరం వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళు ఏదైనా కొన్నిసార్లు మన దగ్గర నుంచి మనీ స్కామ్ చేస్తున్నారు. ఇలా ఇంకా ఎన్నెన్నో జరుగుతూ ఉంటున్నాయి. మనం ఏమనుకుంటున్నామంటే ఆధునికతను వాడుతున్నాం, ఆధునికంగా ఉంటున్నాం అనుకుంటున్నాం. కానీ ఆ ఆధునికంలో ఉంటూ మనం ఏం నష్టపోతున్నామో తెలుసుకోలేకపోతున్నాం అనమాట. ఒకప్పటి రోజుల్లో ఎలా ఉండేవారంటే, రాత్రి అయ్యింది అంటే తల్లిదండ్రులు అందరూ పిల్లలు కూర్చుని సరదాగా పిల్లలకి తల్లిదండ్రులు స్టోరీస్ చెప్పేవారు. ఆ స్టోరీస్ చెప్తే ఆ స్టోరీస్ వింటూ మంచిగా నిద్రపోయేవారు. మంచిగా పిల్లల్లో మంచి అలవాట్లు అలవడేవి. కానీ ఈరోజు ఏమైంది అంటే, రాత్రి పడుకోవడానికి కూడా పిల్లలకి సెల్ ఫోన్ చేతిలో ఉంటుంది. ఆ సెల్ ఫోన్ చేతిలో ఉండి పిల్లలు ఏం చేస్తున్నారు, ఆటలు ఆడుతూ ఉన్నారు. ఆ సెల్లో ఏమో ఆటలు ఆడుతున్నారు, ఏవో చేస్తూ ఉంటున్నారు. మళ్ళీ ఇంకేం చేస్తున్నారు అంటే పిల్లలు ఆ షార్ట్స్ ఏవైతే చూస్తున్నారో వాటి ప్రకారంగా జీవించడం మొదలు పెడుతున్నారు. అంటే ఆధునికత అని పిల్లలకి ఫోన్ ఇచ్చేస్తున్నాం. ఆ ఫోన్ ఇచ్చి చిన్న అలవాటు మనం చేయడం వల్ల వాళ్ళు ఎంత పాడైపోతున్నారో మనం కనిపెట్టలేకపోతున్నాం. ఫోన్ ఇవ్వద్దని కదా, అవసరానికి ఎప్పుడు అవసరం ఉందో ఆ 2 minutes ఇవ్వాలి. మిగతా టైంలో ఫోన్ వాళ్ళకి దూరంగానే ఉంచాలి. అప్పుడు పిల్లల్లో ఏమవుతుంది అంటే కొత్తగా ఆలోచించే విధానం అలవాటు పడతారు. కానీ మనం ముందే ఫోన్ ఇవ్వడం వల్ల చాలా డిఫరెన్స్ వస్తుంది. ఇంకా ఈ రోజుల్లో ఏమవుతుంది అంటే ఆధునికత అనే పేరుతో ఎవరికి వాళ్ళకి సెపరేట్ గదులు ఉంటున్నాయి.
ఎవరికి వాళ్ళకి సెపరేట్ గదులు ఉండడం వల్ల ఎవరికి వాళ్ళు ఇండివిజువల్, తల్లిదండ్రులకు ఒకటి, పిల్లలకు ఒకటి, అనేక రూమ్స్ ఉండడం వల్ల ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎవరు ఎలా పడుకుంటారో ఎవరికి నచ్చినట్టు, ఎప్పుడు రాత్రి 1 గంట పడుకోనియండి, 2 గంటలు పడుకోనియండి, వాళ్ళు ఆడుకోనియండి, ఫోన్ చేతిలో ఉండండి, ఏదైనా చేయనండి. అలా ఇండివిజువాలిటీ పేరుతో ఏమవుతుందంటే తెలియకుండానే మైండ్ వీక్ అయిపోతూ ఉంటుందన్నమాట. అదే ఒకప్పటి రోజుల్లో ఎలా ఉండేవారు అంటే అందరూ కలిసి ఒకే రూమ్లో పడుకునేవారు. అందరూ కలిసి ఒకే రూమ్లో పడుకున్నప్పుడు ఏముండేది అంటే ఎవరికైనా ఏదైనా ఒకటి తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా సర్దుకుని వెళ్ళేవారు, సర్దుకుపోయేవారు. అలా సర్దుకుపోవడం వల్ల ఏమవుతుందంటే పిల్లల్లో సర్దుకునే అలవాటు అలవాడేది. కానీ ఈ రోజుల్లో అది లేని కారణంగా ఏమైంది అంటే పిల్లలు సర్దుకునే అలవాటు కూడా తప్పిపోయింది. నాకు ఏది కావాలంటే అది రావాల్సిందే అన్నట్టు అయిపోయారు. దానివల్ల శక్తి తగ్గిపోయింది. అంటే మానసికంగా ఎంత శక్తి ఉండాలో అంత శక్తి లేకుండా మానసిక శక్తి తగ్గిపోయింది. ఆ మానసిక శక్తి తగ్గిపోవడానికి కారణం ఏంటి అంటే ఆధ్యాత్మిక విషయాలు అనేది పిల్లలకు అసలు వినిపించట్లేదు. ఎలా మెలగాలో ఆ విషయాలు కూడా చెప్పట్లేదు. ఈ రోజుల్లో చదువు చెప్తున్నారు అన్ని చోట్ల, కానీ చదువుతో పాటు పిల్లలకి సంస్కారం ఎలా ఉండాలనే విధానాన్ని ఎక్కడ చెప్పట్లేదు. అంటే మనం లేవగానే ఈ పనులు చేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఆ విధానాన్ని ఎక్కడ చెప్పట్లేదు. ఆధునికత అని ఏం చేస్తున్నారంటే కొత్త కొత్త పద్ధతులు, కొత్త కొత్త విధానాలు అన్నీ చెప్తున్నారు. కానీ అసలు డైలీ షెడ్యూల్లో మనం జీవితాన్ని లేచిన తర్వాత ఏం చేయాలి, ఎవరు ఎలా ఉండాలి, ఏంటి ఈ విషయాన్ని అయితే చెప్పలేకపోతుంది. ఇంకా చూడండి, ఒకప్పటి రోజుల్లో ఎలా ఉండేవారు అంటే ఏదైనా ఫోన్ నెంబర్ అడగగానే టక్క అమ్మది, నాన్నది, లేదంటే ఇంట్లో అమ్మమ్మది, అలా ఒక 10-20 నెంబర్స్, ఫోన్ నెంబర్స్ టక్క చెప్పేవాళ్ళు. ఈరోజు ఎలా ఉంది అంటే స్వయం వాళ్ళ ఫోన్ నెంబర్ అడిగినా కూడా ఫోన్ నెంబర్ చెప్పేలాగా, లేదంటే మైండ్ యొక్క పవర్ పెరిగిందా తగ్గిందా ఆలోచిస్తే మన మనసు యొక్క శక్తి తగ్గిపోయింది. అంటే మన బ్రెయిన్కి ఇవ్వాల్సిన వర్క్ తగ్గిపోయింది. బ్రెయిన్లో స్టోరేజ్ పవర్ కూడా తగ్గిపోయింది. ఈ బ్రెయిన్లో స్టోరేజ్ పవర్ ఎందువల్ల తగ్గిపోయింది అంటే అదే మీరు ఒకవేళ పిల్లల్ని మీరు ఫోన్ నెంబర్స్ అడిగితే ఇంట్లో వాళ్ళందరూ ఫోన్ నెంబర్స్ చెప్పరు. అదే మనం ఆ పిల్లల్ని ఒకవేళ ఆ మూవీలో పలానా సీన్ తర్వాత ఏమైంది, పలానా దాని తర్వాత ఏమైంది అని అడిగి చూడండి, వెంటనే చెప్తూ ఉంటారు. కారణం ఏంటి అంటే ఈరోజు చెడు యొక్క స్టోరేజ్ పెరిగిపోయింది. అందుకనే అవసరమైన స్టోరేజ్ ఏదైతే ఉండాలో దాన్ని ఎక్కువ స్టోర్ చేయలేకపోతున్నాం అన్నమాట. ఇలా మనం ఏం చేస్తున్నామంటే ఆధునికత అని మనం ఏదైతే పొందాల్సిందే ఉందో, ఏదైతే మన ఆత్మలో శక్తి ఉండాలో ఆ శక్తి ఉండట్లేదు. వేరేవన్నీ స్టోర్ చేసి అసలైన శక్తిని కోల్పోతూ ఉన్నాం అనమాట. ఆధునికత అంటే ఇప్పుడు ఆధునిక వస్తువులు తయారు చేయాలనుకోండి, ఆ ఆధునిక వస్తువులు తయారు చేయడానికి ఏం చేస్తారంటే వాళ్ళకి ముందుగా ఆ వస్తువుని చూడగానే ఆ వస్తువుతో వర్కౌట్ చేస్తూ ఉన్నప్పుడు ఆ వస్తువుల్లో ఏదైనా లోటు ఉంటే ఆ లోటుని కనిపెడతారనమాట. ఆ యొక్క లోపం ఏదైతే కనిపెడతారో దాన్ని రెక్టిఫికేషన్ చేస్తే ఇంకో కొత్త వస్తువుని కనుగొంటారు. అప్పుడు ఆ వస్తువు మనకి ఇంకా సదుపయోగం అవుతుంది. అలా మనం కూడా ఏం చేయాలి, ఆధునికత అంటే అలా కొత్త వస్తువులు కనుగొంటున్నారు. మనం కూడా మన జీవితంలో ఆధునికత అంటే అసలైన ఆధునికత ఎందులో తీసుకురావాలి అంటే మన ఆలోచనలో ఆధునికత ఉండాలి. ఎంతగా మన ఆలోచనలో ఆధునికత ఉంటుందో అంతగా మన జీవితం ఏమవుతుందంటే ఉన్నతిలోకి వెళ్తుంది. దీనికోసం ఒక చిన్న విషయం, అంటే మన ఆలోచనలు ఎంత ఆధునికంగా ఉంటే ఎలాంటి పరిస్థితినైనా చాలా ఈజీగా ఫీల్ అవ్వగలుగుతాం. ఒక చిన్న అబ్బాయి, బ్లైండ్ బాయ్, 8 నెలల వయసులోనే ఆపరేషన్ చేయడం జరుగుతుంది. అయిన తర్వాత ఇంకొంచెం పెద్దగా అయిన తర్వాత ఒక 6 years 5 years అయ్యేసరికి ఇంకో ఆపరేషన్ కూడా చేయడం జరుగుతుంది. అయితే అక్కడికి వచ్చిన ఒక ఆమె అంటుందన్నమాట, ఏమని అంటే అయ్యో పాపం నీకు 2 సార్లు ఆపరేషన్ అయ్యింది అని. అప్పుడు ఆ పిల్లవాడు ఆమెకి ఎంత మంచిగా సమాధానం చెప్తాడంటే, ఫస్ట్ ఇన్స్టాలేషన్ చేశారు, బ్రెయిన్ ట్యూమర్ అనమాట బాబుకి. అప్పుడు చెప్తాడు పిల్లవాడు, ముందు నాకు ఇన్స్టాలేషన్ చేశారు, సెకండ్ టైం ఆపరేషన్ అంటే అప్గ్రేడ్ చేశారు అని చెప్పాడు పిల్లవాడు. అంటే తనకు ఆపరేషన్ అయిందని భయం కానీ టెన్షన్ కానీ ఏం లేదు. తన ఆలోచనలో ఎంత గొప్పతనం ఉంది అంటే పిల్లవాడికి అప్గ్రేడ్ చేశాడని చెప్పాడు. అలా మనం ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే అయ్యో ఇది ఎందుకు వచ్చింది, అయ్యో అది ఎందుకు వచ్చిందని టెన్షన్ పడతాం.
మీరు అనుకోవాలి నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఇది వచ్చింది అని. అప్పుడు మనం ఏమవుతామంటే హ్యాపీగా ముందుకెళ్ళగలుగుతాం. కానీ ఈ రోజుల్లో ఏమవుతుంది అంటే కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త వస్తువులు తెచ్చుకుని వాటిని వాడుతున్నారు. కానీ అది ఎలా తయారైంది, దాని యొక్క గొప్పతనం ఏంటి, దీని యొక్క ఆలోచన తగ్గిపోయింది. ఈ రోజులు మనం ఏం చేస్తున్నామంటే పిల్లల్లో చాలా షార్ప్ ఉన్నారని చాలా సంతోషిస్తున్నాం. కానీ కొద్ది టైం వరకు ఆ షార్ప్నెస్ ఉంటుంది. మళ్ళీ సర్టెన్ ఏజ్ వచ్చాక మైండ్ వీక్ అయిపోతుంది అనమాట. అంటే ఎవరు ఏం చెప్తే అది చేసేలా ఉంటున్నారు తప్ప వాళ్ళ సొంతంగా కొత్తగా ఆలోచించి సమస్య వస్తే సాల్వ్ చేయడం ఇవేవి కూడా రావట్లేదు. ఇప్పుడు మన మనసులో, మన ఆలోచనలో ఆధునికత రావడము అంటే ఎలా ఉండాలి అంటే, ఎవరైనా ఒక వ్యక్తి మనల్ని చిన్న మాట అంటారు, అనగానే వెంటనే మనము ఎలా రెస్పాండ్ అవుతాం వాళ్ళకి? వెంటనే కోప్పడి అలా ఎందుకన్నావు అని కోప్పడి మాట్లాడతాం. అది అందరూ మాట్లాడే సాధారణ విషయం. కానీ ఆధునికత అంటే కొత్తదనం. మనం ఎలా మాట్లాడాలి అంటే వాళ్ళతో ఒక్క సెకండ్ మనసుని శాంతం చేసుకుని భగవంతుని నామస్మరణ చేసుకుని మనం ఒక్క 2 నిమిషాలు ఎలా మాట్లాడాలి అంటే వాళ్ళకి ఎదురు చెప్పద్దు. నెమ్మదిగా వాళ్ళతో ప్రేమగా మాట్లాడండి. వాళ్ళు కోపంగా మాట్లాడినా, అశాంతితో మాట్లాడినా, ఎదురు చెప్పేలాంటి మాట మాట్లాడినా మీరు ప్రశాంతంగా మాట్లాడండి. అది మీరు ఆధునికంగా ఉండటం అన్నమాట. మన మాటల్లో ఆధునికత ఆ విధంగా ఉండాలి. అలానే చూడండి, మన ఆధునికత ఎలా ఉండాలి అంటే మన ఆలోచనలు ఎలాంటి పరిస్థితి వచ్చినా దాన్ని ఈజీగా దాటుకునేలాగా ఉండాలి. అది అసలైన ఆధునికత. దానికోసం ఒక చిన్న స్టోరీ విందాము. ఒక పిచ్చుక తను ఏం చేస్తుంది అంటే, ఒక పాడుబడ్డ ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంటిలో ఎవరికి ఏది నన్ను కదపరు అన్న ప్లేస్లో అందంగా చిన్నగా ఒక చిన్న పుల్లలు తెచ్చుకొని ఒక గూడు కడుతుంది అనమాట. గూడు కట్టుకుని ఆ పిచ్చుక అక్కడ గూడు కట్టుకుని అందంగా కూర్చుని సంతోషంగా జీవిస్తుంది అనమాట. అమ్మయ్య, నేను ప్రశాంతంగా జీవిస్తున్నాను, నా జీవితానికి ఎలాంటి డోకా లేదు అని అనుకుంటుంది. అలా అనుకుంటున్న సమయంలో కొన్ని రోజులకి ఆ ఇంట్లోకి టిక్ టిక్ అని శబ్దం వస్తుంది. ఆ ఇంట్లోకి మనుషులు వస్తారు. మనుషులు రాగానే చుట్టూ ఉన్న పక్షులన్నీ వెళ్ళిపోతాయి. ఇది అనుకుంటుంది, నేను ఎక్కడో మూలుకున్నాను, నన్నైతే ఎవరు ఏం చేయరు అని అనుకుని అలా సంతోషంగా ఉండేసరికి దాని దగ్గరకు వచ్చి ఆ గూడు తీసేస్తారు. గూడు తీయగానే పక్షి పారిపోతుంది. పారిపోయినప్పుడు అది చాలా బాధపడుతుంది అనమాట. ఎందుకంటే నా ఈ గూడే పోయింది, నా ఈ జీవితమే పోయిందని చాలా బాధపడుతుంది. చాలా బాధపడి ఇంకా బయటికి ఎగరడం మొదలుపెట్టి చుట్టూ ఎగురుతూ ఉంటుంది. ఎగురుతూ ఇంకా అలసిపోతుంది. దాని జీవితం మీద ఇష్టం లేని స్టేజ్కి చేరుకుంటుంది. అప్పుడు ఒక్కసారిగా మళ్ళీ ఇంకొంచెం దూరం ఎగురుతుంది. ఇంకా ఎగిరేసరికి ఒక అందమైన ప్రదేశం దానికి కనబడుతుంది. చుట్టూ ఎంతో అందమైన మొక్కలు ఉంటాయి. చుట్టూ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. నీళ్ళ శబ్దం వస్తూ ఉంటుంది. ఆ ప్రదేశంలో ఒక చెట్టు దగ్గర చాలా అందంగా అనిపిస్తుంది. అక్కడ అన్ని పెద్ద పెద్ద పుల్లలు, మంచి స్ట్రాంగ్ పుల్లలన్నీ చూస్తుంది. అవన్నీ తెచ్చుకుని అక్కడ అందంగా ఒక గూడు కట్టుకుంటుంది. గూడు కట్టుకుని అందులో కూర్చున్నాక అది చాలా సంతోషిస్తుంది అనమాట. కూర్చుని ఏమని అనుకుంటుంది అంటే, నా ఈ జీవితము అక్కడే ఉండుంటే అదంతా ప్రపంచం అస్సలు బాగాలేదు. ఆ ప్రపంచం అంతా ఎలా ఉంది అంటే డట్టి ఉంది. అది కూలిపోయి అది తీసేసిన కారణంగా కదా నాకు ఇంత అందమైన ప్రపంచం వచ్చింది. ఇది స్వర్గం లాగా ఉంది, ఇటువంటి స్వర్గంలో నాకు ప్లేస్ దొరికింది అని అది పోయిన దానికన్నా ఇది లభించిన దానికి చాలా సంతోషిస్తుంది. అలా మన జీవితంలో కూడా మనం ఆధునికంగా ఉండటం అంటే మన ఆలోచనలు ఎలా ఉండాలి అంటే, మనకి ఏదైనా పరిస్థితి వచ్చి మనకు జాబ్ పోవచ్చు, కొన్నిసార్లు మన పరిస్థితుల వల్ల కొన్నిసార్లు మన రిలేషన్స్లో ఎవరైనా మనకి దూరం కావచ్చు. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మన పరిస్థితుల కారణంగా డబ్బు పోవచ్చు. ఇలా ఏవైనా పోనీయండి, మీరు మాత్రం ఆ సెకండ్ ఎలాంటి ఆధునిక ఆలోచన ఉండాలి అంటే, ఏం జరిగినా నాకు ఉన్నతి జరగడానికే జరిగింది, ఈ సిచ్యువేషన్ నన్ను ఉన్నతి చేయడానికి వచ్చినటువంటి సిచ్యువేషన్ అనుకోండి. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ సిచ్యువేషన్ నుండి ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాం. అప్పుడు ఆ సిచ్యువేషన్ దాటి మనం చాలా సంతోషంగా జీవించగలుగుతాం.
అది ఇంకో చోటకెళ్ళి మంచి అందమైన స్వర్గాన్ని క్రియేట్ చేసుకోగలిగింది కదా. అలా మనం కూడా ఇప్పుడు నాది ఇంకొంచెం ముందు మెట్టెక్కడానికి భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం అనుకుని ముందుకెళ్ళండి. అలాంటి ఆధునిక ఆలోచన చేసి వెళ్ళండి. మన లైఫ్ ఇంకా ముందుకెళ్తుంది, ఇంకా మంచిగా జీవితం ముందుకెళ్తూ ఉంటుందన్నమాట. అందుకని మనం ఆధునికత అనేది ఎక్కడ తీసుకురావాలి అంటే మన ఆలోచనలో తీసుకురావాలి. మన ఆలోచనలో ఎంత ఆధునికత ఉంటే మన లైఫ్ అంతగా సంతోషంగా ముందుకెళ్తుంది. మనం ఈరోజు ఏమయ్యామంటే ఆధునికమైన వస్తువులు వాడడంలో బిజీ అయిపోయాం. ఈ ఆధునిక వస్తువులు వాడటంలో బిజీ అయిపోయి ఎలా అయిపోయాము అంటే నాకు సమయమే లేదు అన్నట్టుగా అయిపోయాం. అసలు చూడండి, ఒకప్పటి రోజుల్లో మనం అసలు ఆధునిక వస్తువుల్ని కనిపెట్టింది ఎందుకోసం ఆలోచించండి. మనము కొద్ది సమయం మన కోసం తీసుకోవాలన్న ఉద్దేశంతో ఆధునిక వస్తువులన్నీ స్టార్ట్ చేసాం. కానీ ఈరోజు ఎవరినైనా అడగండి, మీకు టైం ఉందా అని. ప్రతి ఒక్కరూ చిన్న పిల్లలతో మొదలుకొని పెద్దవాళ్ళ ముసలి వాళ్ళ వరకు ఏం చెప్తారంటే మాకు టైమే లేదంటున్నారు కదా. అంటే అసలు మనం దేనికోసం అనుకున్నామో దాని యొక్క పరిణామం మనకైతే కనిపించట్లేదు. అసలు ఆధునికత అనుకుంటున్నాం, అన్నిట్లో టైం తగ్గాలి అని ప్రతి వస్తువుని కనిపెట్టాం, కానీ మనకి టైమే లేదు. కానీ ఒకప్పుడు పూర్వం రోజుల్లో ఎలా ఉండేది చెప్పండి? రాత్రి 6 అయ్యింది అంటే అందరి ఇళ్లలో దీపాలు వెలిగేవి, అందరూ హాయిగా పడుకునేవారు, అందరూ కలిసి సంతోషంగా జీవించేవారు. సాయంత్రం 6 అయిందంటే అప్పటి రోజుల్లో కూడా పిల్లలకి అంటే అందరూ కలిసి కూర్చునేవారు, కలిసి కూర్చుని అవి ఇవి చెప్పుకునేవారు, దాని నుండి ప్రతి ఒక్కరు ఏదో ఒకటి నేర్చుకునేవారు. కానీ ఈ రోజుల పరిస్థితి ఎలా ఉంది అంటే ఆధునికత అనుకుంటున్నాము, ఏదో దాంట్లో బిజీ అయిపోతున్నాం. ఎలా బిజీ అవుతున్నామో చెప్పమంటారా? ఏమీ ఉండదు, ఏదో మనకు అవసరమైన దాన్ని నేర్చుకోవాలి అని పట్టుకుంటాం ఆధునిక వస్తువుని, దానికి మించి వ్యర్థమైన విషయాన్ని చూడడంలో బిజీ అయిపోతాం. దాంతో అవసరమైన దానికంటే వ్యర్థంలో బిజీ అయిపోయి మనం అవసరమైంది వదిలేస్తాము, దాంతో టైం అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. ఇలా మనం ఆధునికం వాడుతున్నాం, కానీ ఎంత వాడాలో అంతే వాడాలి. అప్పుడు మన లైఫ్ ఏమవుతుంది అంటే సమయం మిగులుతుంది, అప్పుడు మనం భగవంతుని నామస్మరణ చేయగలుగుతాం, ఆధ్యాత్మిక చింతన కోసం టైం తీయగలుగుతాం. కానీ ఈ ఆధ్యాత్మిక చింతనకి మన కోసం టైం తీయనప్పుడు మనం ఎంత ఆధునికతలో ఉన్నా కూడా అది వెనుకపడినట్లే లెక్క అనమాట. అందుకని ఈ రోజు నుంచి మనం ఎందులో ఆధునికతను తీసుకురావాలి అంటే మన ఆలోచనలో ఆధునికతను తీసుకురావాలి. వస్తువుల్లో ఎంత ఆధునికత ఉందో అలా ఆ వస్తువులు తగ్గట్టుగా మన మనసులో ఆలోచనలో ఆధునికతను తీసుకురావాల్సి ఉంటుందన్నమాట. అలా మనల్ని మనం ఏం చేసుకోవాలి అంటే మనం ఆధునిక వస్తువులను ఎంతగా ఇష్టపడుతున్నామో అంతే ఇదిగా మన జీవితాన్ని కూడా ఆధునికంగా అంటే మన ఆలోచనలో ఆధునికతను తీసుకురావాలి. ఎంతగా ఆలోచనలో ఆధునికత తీసుకొస్తామో మన జీవితం అంత సంతోషంగా ముందుకెళ్ళగలుగుతుంది అనమాట. ఈరోజు చాలామంది సంతోషాన్ని కోల్పోవడానికి కారణం ఏంటి అంటే ఆధునికమైన వస్తువుల్లో దుఃఖం యొక్క విషయాలు లేదా భయం యొక్క విషయాలు చాలా మంది చూస్తూ ఉంటారు. ఏదన్నా ఒక గేమ్ ఆడుతూ ఉంటారు, ఆ గేమ్ ఆడుతూ ఫెయిల్ అయిపోయారనుకోండి, ఆ గేమ్లో అంటే బెట్టింగ్స్ చేస్తున్నారు, వీటిలో పడి ఇలా ఆడి అందులో ఎంత కోల్పోతున్నారు అంటే కోట్లు కోల్పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దాంతో వాళ్ళ లైఫే అయోమయ పొజిషన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అందుకని మనం ఆధునిక వస్తువులు వాడడంతో పాటు దానిలో మనం పూర్తిగా మునిగిపోయామా, బయటపడి చేస్తున్నామా అనే దాని అవగాహన కూడా మనకి ఉండాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఏదైనా కొత్తగా ఆధునికమైన వస్తువులు కనుగొనాలి అంటే ఏం చేస్తారు అంటే దాని లోపల పరిశీలన చేస్తారు. అంటే అందులో ఏముంది ఏంటి అని ప్రతి దాన్ని పరిశీలించి దాన్ని చేస్తారు. అలా ముందు మనం మన మనసుని మనలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, మనం ఎలా ఉన్నాము ఏంటి అని మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఎప్పుడైతే మనల్ని మనం పరిశీలించుకుంటామో
అప్పుడు మనలో ఉన్నటువంటి మంచి క్వాలిటీస్ ఏంటి, చెడు క్వాలిటీస్ ఏంటి, మనలో ఏమేం చెడు క్వాలిటీస్ ఉన్నాయి, వేటిని తీసేయాలి అనేది తెలుస్తుంది. ఎప్పుడైతే ఆ చెడు క్వాలిటీస్ని తీసేసి ఓన్లీ మంచి క్వాలిటీస్ని ఉంచి ఆ మంచి క్వాలిటీస్ విధంగా నడవటం మొదలు పెడతామో అప్పుడు ఆటోమేటిక్గానే మన లైఫ్ స్పాన్ పెరుగుతుంది. దాంతోపాటుగా మనం మంచి ఆలోచన చేయడం వల్ల మొత్తం అంతా మంచిగా అనిపిస్తుంది. మనతో ఉన్న వాళ్ళకి కూడా మంచి యొక్క అనుభూతి కలుగుతుంది అనమాట. అందుకని మనం ఏదైనా కొత్తగా కనుగొనేటప్పుడు ఎలా అయితే పరిశీలిస్తారో అలా మనలో కూడా మనం పరిశీలించుకోవడం మొదలవ్వాలి. ఎప్పుడైతే మనం పరిశీలించుకుంటామో అప్పుడు మనలో పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఆలోచనలు వస్తాయి. మంచి మంచి విషయాలు నేర్చుకుంటాం. మంచి విషయాల నుండి మంచి ఉన్నతిలోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుందన్నమాట. అందుకని మనం ఏం చేయాలంటే ఎందులో ఆధునికత తీసుకురావాలంటే మన ఆలోచనలో ఆధునికతను ఉండాలి, వస్తువుల్లో కాదనమాట. ఈరోజు మనం ఆధునికత యొక్క విషయంలో ఎలాంటి ఆధునికత రావాలి అనేది తెలుసుకున్నాం. ఆధునిక విషయాలు మనకి ఇప్పుడు ఏదన్నా వస్తువు వాడాలి అంటే మనకి ఆధునిక విషయాలు కానీ ఆధునికమైన వస్తువులు కానీ వాడాలి అంటే ఏం చేస్తారు అంటే ముందుగా దానికోసం అవగాహనకు ఒక ప్రోగ్రామ్ పెడతారనమాట. అంటే ఇవి ఉండాలి, ఆధునిక వస్తువు ఎలా వాడాలి అనే విధానాన్ని చెప్తారు. మనం ఆధునికత అనుకుంటూ ఏమవుతున్నామో తెలియదు. ఆధునికత అని మన ఆహారంలో కూడా ఎలా ఆధునికత వచ్చింది అంటే ఈరోజు మనకి సమయం ఎలా లేకుండా అయిపోయిందంటే తినడానికి కూడా టైం లేకుండా అయిపోయింది. ఎవరికి వాళ్ళు ఆఫీస్ టైం అయిపోయింది అని 2 minutesలో టక్టక్కా తిని పరుగులు పెడుతున్నారు. అంటే ఆధునికత అంటున్నాం కానీ ఆధునికతలో ఎలా అయిపోయామంటే చాలా వీక్. అసలైన ఆధ్యాత్మికతని కోల్పోయి అసలైన స్థితి మనది ఏదైతే ఉండదో దాన్ని కోల్పోయి ఉన్నాం అనమాట. అందుకే అసలైన ఆధునికత అంటే ఏంటి అంటే మన సత్యంగా ఉండడం, స్వచ్ఛంగా ఉండడం, అందరితో ప్రేమగా ఉండటం, ఇవి అసలైనటువంటి ఆధునికత. ఆలోచనలు మంచిగా చేసుకోవడం, అందరితో కలుసుకొని వెళ్ళిపోవడం, ఇది ఆధునికత. మనలో ఈ ఆధునికత ఏదైతే ఉండాలో ఈ ఆధునికత ఫుల్గా రావట్లేదు. అందుకనే స్వయంగా భగవంతుడు ఈ భూమి మీద అవతరించి మనకి అసలైన ఆధ్యాత్మిక రహస్యాలు వినిపించి మన జీవితంలో ఎలాంటి ఆధునికత వస్తే బాగుంటుంది అనే విధానాన్ని తెలియచడానికి వచ్చి ఇప్పుడు మన జీవితంలో ఆధ్యాత్మిక విషయాలు సహజ రాజయోగం రూపంలో, మురళీ రూపంలో వినిపించి ఏం చేస్తున్నారంటే ఆధునికతను ఎలా చెప్తున్నారు అంటే మీరు ప్రతి ఒక్కరితో ప్రేమగా వ్యవహరించండి, కలిసిమెలిసి జీవించండి, మీరు ఎదుట వాళ్ళని నా వాళ్ళని భావించండి. ఇలా భగవంతుడు జ్ఞానం ఆధునిక విషయాలు వినిపించి మన జీవితాల్లో పరివర్తన తీసుకొస్తున్నా అనమాట. ఈ జీవితాల్లో పరివర్తన తీసుకురావడం వల్ల ఈ భూమి ఆధునికంగా మారుతుంది. ఎలాంటి ఆధునిక భూమి మారుతుంది అంటే ఈ భూమిపైనే స్వర్గం అనేది రావడం జరుగుతుంది. అటువంటి స్వర్గం యొక్క ఆధునిక భూమిని భగవంతుడు తీసుకురావడానికి ఇప్పుడు రావడం జరిగిందనమాట. ఈ భూమి స్వర్గంగా మారినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విమానాలు ఎలా నడుస్తాయి? నార్మల్గా మనిషి ఇక్కడ ఆపరేట్ చేస్తే అక్కడ నడుస్తాయి. కానీ భగవంతుడు సృష్టించిన ఆధునిక ప్రపంచం ఎంత అద్భుతమైంది అంటే సంకల్పాల శక్తితోనే విమానం నడుస్తుంది అనమాట. అటువంటి ఆధునిక ప్రపంచాన్ని తయారు చేసి మనందరికీ ఇస్తున్నాం. మరి అటువంటి ఆధునిక ప్రపంచంలోకి మనం వెళ్ళాలి అంటే మన ఆలోచనలో ఆధునికత ఉండాలి. వస్తువుల్లో ఆధునికత ఉంది. ఆ వస్తువుల్ని మనం ఎంత వాడాలో అంతవరకే వాడాలి. అంతకు మించి ఎక్కువ వాడి మనము దుఃఖానికి, అశాంతికి లోనవ్వద్దు. మనం సుఖాన్ని, శాంతిని పొందాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మన మనసు యొక్క ఆలోచనల ఆధునికతను తీసుకొస్తే భగవంతుడి ఈ సృష్టిని ఆధునికంగా మారుస్తారు. మనం అటువంటి ప్రపంచంలోకి వెళ్ళగలుగుతాం. మనం ఈరోజు ఆధునికత ఎందులో తీసుకురావాలి, అసలైన ఆధునికత అంటే ఏంటో తెలుసుకున్నాము. మరికొన్ని కొత్త విషయాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.